ఫైర్ ఇంజిన్లు 100 తెప్పించడం అంటే అట్లా కాదు, ఒక రోజులో అవ్వవు. కానీ ఎక్కడి నుంచి చేస్తారు? మిగతా ఊళ్ళలో ఇప్పుడు తిరుపతి అట్ట నుంచి అన్ని పట్టుకొచ్చారు అనుకో, అక్కడే అగ్ని ప్రమాదం జరిగితే అప్పుడేమైపోద్ది. కాబట్టి అక్కడ మినిమం ఉంచి పట్టుకొస్తారు. నాకు తెలిసి ఈ చుట్టుపక్కల జిల్లాల నుంచి పట్టుకొచ్చి ఉంటారు. అవన్నీ 100 అంటే చాలా ఎక్కువే. అయితే ఒకేసారి అయిపోవు. రోజుకి మాక్సిమం ఏంటి, ఇక్కడ నీళ్లు పట్టుకొచ్చి ఒక ట్యాంక్, ఒక ఫైర్ ఇంజిన్ తో ఒక 5 ఇళ్ళు కడగలరు. ఒక రోడ్డు 5 ఇళ్ళు. అట్లాగే ఎన్ని రోజులు అవుతుంది? బేసిక్ గా ఇక్కడ కావాల్సింది ఏంటంటే దాంతో పాటుగా ప్రైవేట్ ట్యాంకర్స్ కూడా తీసుకోవాలి గవర్నమెంట్. తీసుకుని భారీ ఎత్తున ట్యాంకర్లు ఇప్పుడు ఏమంటున్నారు, ఒక డివిజన్ కి ఒక ట్యాంకర్ అంటున్నారు. ఒక డివిజన్ లోనే నీకు ఎంతమంది ఉన్నారు అక్కడ? కనీసం 10,000-15,000 ఉంటారు కుటుంబాలు. 10,000-15,000 కుటుంబాలు ఉంటాయి, 10,000-15,000 ఇళ్ళు ఉంటాయి డివిజన్ కి. 10,000-15,000 ఇళ్ళని కడగాలంటే రోజుకి 10 చొప్పున వేసుకుంటే ఎన్ని పడతాయి? చాలా టైం తీసుకుంటది. కాబట్టి ఒక్క ఫైర్ ఇంజిన్లతో వర్కౌట్ కాదు. దానికి కావాల్సింది ఏంటంటే అర్జెంట్ గా వీళ్ళందరినీ ప్రైవేట్ ట్యాంకర్స్ వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళతో కూడా చేయించాలి. చుట్టుపక్కల వాళ్ళలో ఉన్న ప్రైవేట్ ట్యాంకర్స్ అందరినీ పిలిపిస్తే ఇంకా బాగుంటుంది. ఇదే టైంలో డైవర్షన్ రాజకీయం అన్న నడిచిందా? వైసీపీ నేతల అరెస్టుల పర్వం తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి సంబంధించి 4 డైవర్షన్ జరిగినాయి ఈ ఇష్యూ నుంచి. ఎందుకంటే జనాలు తిట్టింది తిట్టకుండా తిడతా ఉన్నారు, దాన్ని డైవర్ట్